దేవుని సన్నిధికి వస్తున్న మనం ఒక విషయం చాలా క్లారిటీగా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు అని అడిగితే మన సమాధానం ఏంటి? నెక్స్ట్, మీరు సంఘానికి ఎందుకు వస్తున్నారు అంటే మన సమాధానం ఏంటి? ఈ ప్రశ్నలకు ఒక సమాధానం ఉండాలి. ఇంకా చెప్పాలంటే క్రైస్తవ సమాజంలో క్రైస్తవుడు అనగానే లోకానికి విభిన్నంగా బతికేవాడు, లోకానుసారంగా బ్రతికేవాడు కాదు, లోకానికి విభిన్నంగా బతుకుతుంటాడు. మనం కొన్ని మానేసుకుంటాం. మీరు గమనించండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కొన్ని మానేసుకుంటూ ఉంటాం. సినిమాలకు వెళ్ళడం మానేస్తాం, తాగడం మానేస్తారు, స్మోక్ చేయడం మానేస్తారు, లేదంటే మిగిలిన కార్యక్రమాలు, లోక సంబంధమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం విడిచిపెట్టేస్తాం. నలుగురితో పాటు ఎంజాయ్ చేయడం మానేస్తాం. ఇలా ఎందుకు మానేసుకుంటున్నాం మనం? ఇంకా చెప్పాలంటే అది ఎంజాయ్మెంటే కాదా? 10 మంది ఫ్రెండ్స్ కలిపి సినిమాకి వెళ్ళడం ఎంజాయ్మెంట్. 10 మంది కలిపి ఒక పెళ్ళికి వెళ్ళి చక్కగా ఓ 4 బీరు సీసాల దగ్గర పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తాగడం ఎంజాయ్మెంట్. లోకంలో ఎన్నో భోగభాగ్యాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కువ శాతం మనుషులు వాటికి ఆకర్షింపబడుతూ ఉంటారు. అందుకే మీరు గమనించండి, ఈ యవన ప్రాయంలో ఉన్నప్పుడు కావచ్చు, చాలా వాటికి ఆకర్షితులైపోతూ ఉంటారు. ఆకర్షితులైపోయి వాటి కోసం బతుకుతుంటారు. చాలామంది వాళ్ళ జీవితం మొత్తం వాటికే దారబోస్తారు. కానీ దేవుని సందులో బ్రతుకుతున్నవాడు వాడు అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు, అన్నీ వదిలేసి బతుకుతుంటాడు. ఇప్పుడు లోకములో ఉన్నవాడు అనుభవిస్తుంటే మనం ఎందుకు అనుభవించట్లేదు? ఎందుకు మానేసాం మనం? ఎందుకు మానేయాలి మనం? దేనికోసం? ఇంకా చెప్పాలంటే లోకములో ఉన్నవాళ్ళు భర్త మంచోడు కదనుకోండి, విడిచిపెట్టేస్తారు. భార్యాభర్తల బంధాలు కూడా సరిగా ఉండవు, వదిలేసి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బతుకుతుంటారు. కానీ క్రైస్తవుల దగ్గరకు వచ్చేసరికి భర్త ఎలాంటి వాడైనా పాస్టర్ గారు చెప్పే మాట ఏంటి తెలుసా? అమ్మా నువ్వేం చేయి, లోబడు. ఇదేంటంటే వాడు ఎలాంటి వాడైనా ఎందుకు లోబడాలి? నేను ఎందుకు భరించాలి? ఇలాంటి క్వశ్చన్లు మనలో రేగుతూ ఉండాలి. మనం ఎందుకు భరిస్తున్నాం, ఎందుకు భరించాలి? ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులను పిల్లలు ఎందుకు సన్మానించాలి? ఇవన్నీ ఎందుకు చేయాలి మనం? పైగా దేవుడు చెప్పాడు ఇవన్నీ చేయమని. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు చెప్తున్నాడు. పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు సన్మానించాలి, అధికారులకు లోబడాలి. ఇవన్నీ మనం ఎందుకు చేయాలి? తాగుబోతుల విందుల్లో నువ్వు ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు నువ్వు పాల్గొనకూడదు, వీటన్నిటికీ నువ్వు దూరంగా బతకాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇవన్నీ మనం ఎందుకు వదిలేయాలి? దీనివల్ల వదిలేస్తే మనకు ప్రయోజనం ఏంటి? ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి చెప్పండి? ఎందుకు వదిలేస్తున్నాం తెలీదా? ఒకే ఒక్క రీజన్ ఏంటో తెలుసా? పరలోకం. నువ్వెందుకు ఎంజాయ్ చేయకుండా ఉంటున్నావు అని అడిగితే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? నేను ఇక్కడ ఎంజాయ్ చేయను, నాకు ఎంజాయ్మెంట్ కావాలి. ఎక్కడ? పరలోకం. నువ్వు ఎందుకు నలుగురితో పాటు జీవించట్లేదంటే నాకు ఎక్కడొద్దు, నాకు పరలోకంలో కావాలి. పరలోకం కోసం ఆలోచించేవాడు ఇవన్నీ విడిచిపెట్టేసి బతుకుతాడు, లోకములో ఉన్న ఆశలన్నీ వదిలేస్తాడు. అమ్మా నువ్వు ఎందుకు లోబడుతున్నావు నీ భర్త కంటే సమాధానం ఏంటి తెలుసా? నా దేవుడు చెప్పాడు. సరే నీ దేవుడు చెప్పాడు కదా, అయినా ఎందుకు లోబడుతున్నావు అంటే నాకు పరలోకం కావాలి, నాకు పరలోకం కావాలి. లోకములో ఉన్న విషయాలన్నీ విడిచిపెట్టేసేసి దేవుడని ఎందుకు తిరుగుతున్నారు మీరు? పైగా ప్రార్థనలు అంటారు, కార్యక్రమాలు అంటారు, చర్చ్ అంటారు, మందిరంలో ఏడుస్తుంటారు, ప్రార్థనలు అంటారు. ఎందుకు ఇలా బతుకుతున్నారు? లోకంలో ఉన్న మనుషులు చూడండి ఎంత హాయిగా హ్యాపీగా జీవిస్తున్నారు అని ఎవరన్నా అన్నారనుకోండి, మన నోటి నుంచి రావాల్సిన సమాధానం ఏంటి తెలుసా? నాకు ఈ సంతోషం కాదు, నాకు సంతోషం ఉంది. ఏంటి ఆ సంతోషం?
అది నిత్య సంతోషం. పరలోకములో నాకు సంతోషం కావాలి. నాకు లైఫ్ అనేది అక్కడ కావాలి. ఆ లైఫ్ కోసం ఇవన్నీ వదిలేస్తున్నాను నేను. అందుకే పౌలు గారు చెప్పిన మాట, సమస్తమును నేను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. అధికారాలు వదిలేశాడు, పీఠాలు వదిలేశాడు, సింహాసనాలు వదిలేశాడు, లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్నీ వదిలేసి దేవుని కోసం చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకయ్యా సిద్ధపడ్డాడు అని చెప్పిన మాట ఏంటి తెలుసా? నాకు అదంతా పెంటలా కనబడుతుంది, పరలోకం మాత్రం నా కంటికి కనిపిస్తుంది. అందుకే నేను దృశ్యమైన వాటిని చూడట్లేదు. మరి ఏం చూస్తున్నాను? అదృశ్యమైన వాటిని చూస్తున్నాను. ఇలా చూసిన వాళ్ళు ఖచ్చితంగా దేవుని కోసం బతుకుతారు. మళ్ళా చెప్తున్నాను, నువ్వు చిన్నపిల్లోడు అయినా, నువ్వు యవనస్తుడు అయినా, నీకు నడిప్రాయమైన, నీకు వృద్ధాప్యమైన, దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం బతకాలి అంటే మన చూపు ఎక్కడ ఉండాలి? మనం కింద ఉన్న వాటిని వెతకూడదట. మరి ఎక్కడ వెతకాలి? పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటి మీద మాత్రమే మనస్సునుంచాలి. అలా ఉంచిన వాడు ఖచ్చితంగా కాలు జారకుండా నడవగలడు. లేదా మనం పడిపోతాం, ఖచ్చితంగా పడిపోతాం. మనం పడిపోకుండా ఉండాలంటే, మన నీతిని అవలంబించాలంటే మన చూపు ఎప్పుడు కూడా పరలోకం మీద మాత్రమే ఉండాలి. ఆ అదృశ్యమైనది మాత్రమే మన కన్న ముందు కనబడుతూ ఉండాలి, కదలాడుతూ ఉండాలి. అప్పుడే మనం నిలకడగా ఉంటాం. సరే, పరలోకం పరలోకం అన్న మాటలు వినబడుతుంటాయి కదా. ఏంటి పరలోకం? దానికోసం అన్నీ వదిలేస్తున్నాం కదా. అంత వదిలేసేంత గొప్పదా? పోనీ పరలోకం గురించి మనకేం తెలుసు చెప్పండి? కొన్నిసార్లు కొంతమంది కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఊటీ వెళ్తే బాగుండు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు లేరా? ఉంటుంది మనకి. ఎందుకు? ఊటీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కనీసం 4 రోజులు ఊటీలో వెళ్ళి గడిపొస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు ఉంటాయి. లేదు, ఇంకొంతమందికి గోవా వెళ్తే బాగుండు అనుకుంటారు. మరికొంతమందికి ఏమనుకుంటారు? అమెరికా వెళ్తే బాగుండు, రష్యా వెళ్తే బాగుండు, జపాన్ వెళ్తే బాగుండు. ఇలా కొన్ని ప్రాంతాలు మనకు చూడాలనిపిస్తుంది. అందుకే ఎవరినైనా మీరు అడగండి, నీకు ఎక్కడికన్నా వెళ్ళాలని ఉందా, నీ డ్రీమ్ ప్లేస్ ఏదైనా ఉందంటే తక్కువ ఏదోటి చెప్తాం. చెప్తారు చెప్పరా? చెప్తారు, పలానా చోటుకి వెళ్ళాలని ఉందండి, నేను ఆ ప్లేస్ చూడాలని ఉంది. దాని గురించి మనకు తెలుసు. ఊటీ అనగానే అందంగా ఉంటుంది, గోవా అంటే బీచ్లు బాగుంటాయి, అమెరికా అంటే చాలా రిచ్గా ఉంటుంది, రష్యా అంటే ఎలా ఉంటుంది, జపాన్ అంటే టెక్నాలజీలో చాలా అప్డేటెడ్గా ఉంటుంది. కాబట్టి వాటిని చూడాలని మనకు అనిపిస్తుంది. మరి పరలోకం ఎలా ఉంటుంది? దానికోసం ఎలా బతకగలం మనం అంటే దాని గురించి మనకు తెలియాలి. అందుకే మీరు గమనిస్తే క్రైస్తవ సమాజంలో భక్తి భావాలు ఎందుకు చచ్చిపోతుందో తెలుసా? పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు. పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏంటి మన బతుకులు ఎలా ఉంటుందో తెలుసా? చీర ఫ్రీగా ఇస్తానంటేనే క్యూలో ఉంటాం మనం, అవునా కదా? పులిహార ప్యాకెట్లు పంచిపెడతానంటేనే పరిగెట్టుకు వెళ్తాం మనం. దానికోసం ఎగబడే మనం మరి పరలోకం కోసం ఎందుకు ఎగబడలేకపోతున్నాం అంటే, కనీసం పులిహార ప్యాకెట్ విలువ చేయదు పరలోకం. నీకు తెలియదు. నువ్వెందుకు దానికోసం ఆలోచించట్లేదు తెలుసా? నువ్వెందుకు దానికోసం ఆలోచించట్లేదంటే నీకు దాని గురించి తెలియదు. దాని గురించి తెలియదు కనుక నేను ఆలోచించలేకపోతున్నావు, దాన్ని వదిలేసి బతుకుతున్నావు. ఎందుకంటే పరలోకమును గురించిన బోధలు కరువైపోయాయి. మీకు గజ్జ తామర రండి, ఏం చేస్తాం, మీరు గోక్కర్లా మేమే గోగుతాం అనేవాళ్ళు ఉన్నారు. నిజం. ఇక ఇలా చెప్తే ఏం బాగుపడుతుంది చెప్పండి? పరలోకం మీద ఆశలు ఎక్కడ ఉంటాయి మనకి? జుట్టు ఊడిపోతుందా? మీ ముఖం నల్లబడిపోతుందా? రండి, ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దేనికోసం? జుట్టు ఊడకుండా. ఇలాంటి బోధలు చేస్తే ఎవరికైనా పరలోకం మీద ఆశ కలుగుతుందా? బతుకులు మారుతాయా? ఎవడు మారుతాయి చెప్పండి? అందుకే మనకి ఎందుకు మన బతుకులు మార్చుకోవడం సిద్ధపడలేదు తెలుసా? పరలోకమును గురించిన బోధలు లేవు. పరలోకమును గురించిన బోధలు లేవు కాబట్టే మన బతుకు భూ సంబంధంగా మాత్రమే తిరుగుతుంది. భూ సంబంధం.
దేవుని దగ్గర మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఇల్లు లేదనుకో, ప్రభువా ఇల్లు కావాలి. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, ఆయన డేరా వేసుకుని ఏం ప్రార్థన చేశాడు? పునాదులు కలిగిన ఆ పాట. నిజంగా మీరు గమనించండి, ఆయన ఎప్పటివాడు, మనం ఎప్పటివాళ్ళు. ఆ కాలంలోనట, క్రీస్తుకు పూర్వం ఉన్న ఆ కాలంలోనే డేరాలు ఆయన బతికేస్తూ ఆయన ఆలోచన ఏంటి తెలుసా? పునాదులు కలిగిన ఆ పట్టణం కావాలి నాకు. పునాదులు కలిగిన పట్టణం, దేవుడు నివసించే పట్టణం. అంటే దాని గురించి వాళ్ళ ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. ఇస్సాకు గారి దగ్గరికి వెళ్ళి, ఇస్సాకు గారు మీ కోరిక ఏంటంటే ఏమంటాడు? పునాదులు కలిగిన ఆ పట్టణం. యాకోబు గారు మీకేం కావాలి? పునాదులు కలిగిన ఆ పట్టణం. అంటే భక్తుల యొక్క ఆలోచన మొత్తం దేని చుట్టూ తిరిగింది తెలుసా? పునాదులు కలిగిన ఆ పట్టణం. మరి మనకి పునాదులు గట్టిగేసుకుని మనమే ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. నువ్వెంత గట్టిగేసినా భూకంపం వచ్చిందనుకో, ఆ పునాదుల్లో నువ్వే కలిసిపోతావు. పునాదులు సమాధులు అయిపోతాయి అంతే. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీరు గమనించండి. అందుకే పరలోకం గురించి మనకు తెలియదు. ఎందుకే ఏంటి పరలోకం? పరలోకం చచ్చిపోతున్నారు వీళ్ళందరూ. ఎక్కడి నుంచి? ఆదాము గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎదురు చూసింది దేనికోసం? పరలోకం కోసం. అంత గొప్పగా ఉంటుంది పరలోకం అంటే. అది ఎలా ఉంటుందో మనం చూడలేదు కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పాడు, మనందరికి అర్థం కావడానికి ఆయన బోధ చేశాడు. ఎలా చేశాడో చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. పరలోక రాజ్యం మనం చూడలేదు కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఒకవేళ డౌట్ వస్తే, ప్రభువా మేము సినిమాలకు వెళ్ళట్లేదు, షికార్లకు వెళ్ళట్లేదు, మా సంతోషాలన్నీ త్యాగం చేస్తున్నాం, ఇంకా చెప్పాలంటే అందరూ ప్రేమించుకుంటున్నారు, మా పాస్టర్ గారు మమ్మల్ని ఏమంటున్నాడు? ప్రేమించొద్దు అంటున్నాడు. అందుకే యవనస్తులు మహాబాధగా ఉంటుంది. ఈ తలకాపోటు గడు వచ్చేసాడు రా, ప్రేమలు వద్దంటారు, సినిమాలు వద్దంటారు, షికార్లు వద్దంటారు. పైగా ఒకవేళ క్రాప్ ఏమైనా డిఫరెంట్గా వేశారనుకో, పాస్టర్ గారు మళ్ళీ ఇంకో క్రాప్ వేస్తాడు చర్చిలో. ఒరే ఆ జుట్టు ఏంటి, ఆ వాలకం ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, అరే స్టైల్గా ఉన్నవాడు అనుకుంటారు. అనుకోరా? అనుకుంటారు. ఏం మా ప్రాణానికి ఇదేంటి గుదిబండ్లా తయారయ్యాడు అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఇలా అనుకున్న మీ అందరికీ పరలోకం ఎలా ఉంటుందో తెలీదు. అలా అనుకునే వాళ్ళందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ మీరు వదిలేస్తున్నారు కదా, ఆ వదిలేస్తే మీకు ఏమొస్తుందంటే పరలోకం వస్తుంది. సరే ఏంటి, ఎలా ఉంటుంది ఆ పరలోకం అంటే, దాని గురించి ఒక్క మాటలో మీకు చెప్తానని నేను చెప్పిన మాట ఏంటి తెలుసా? పరలోకము దాచబడిన దాన్ని. దాచబడిన దాన్ని. ఏ రోజైనా మనం రోడ్డు అంటే వెళుతున్నప్పుడు ఏ రోజైనా మనకు అనిపించిందా, అనిపించలేదా? నాకు పెద్ద బ్యాగ్ దొరికితే బాగుండు అని అనిపించిందా? అనిపిస్తుంది. నాకే అనిపించింది బోళని సార్లు. దారంటే వెళుతున్నప్పుడు ఏదో పెద్ద బ్యాగ్, దాని నిండగా అన్ని 2000 కట్టలు తీసేసారు. 2000 రూపాయలు ఇప్పుడు వద్దులేండి, 500 కట్టలు. అలా పేర్చేసిన బ్యాగ్ దొరికింది ఏం చేస్తాం? ఎంత బాగుంటుంది అనుకున్నారా, అనుకోలేదా? అనుకుంటాం. ఇంట్లో బాధలు ఎక్కువైపోయినప్పుడు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు, లేదంటే మనకి ఏదన్నా కోరిక కలిగినప్పుడు, నాకు అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఈ పేదరికం ఎంత బతికినా ఈ దిగువ మధ్య తరగతి వ్యవహారాలు, మన అన్ని దిగువ మధ్య తరగతి లేదా మధ్య తరగతి, ఇలా ఉన్న మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక జాబ్ పాట్ అలా తగిలితే బాగుండు అనిపిస్తుంది. అందుకే దారంటే వెళ్తున్నప్పుడు ఏదైనా బ్యాగ్ దొరికితే బాగుండు, లేదు ఏదన్నా గొయ్యితవుతున్నావు అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది చెప్పండి? ఏదో రక్కుబిద్దు తగిలితే బాగుండు అనిపిస్తుంది. అనిపించదా?
ఏదో ఒక లంకి బిందు, బంగారంతో నిండిపోయిన 2 లంకి బిందులు దొరికితే, మళ్ళీ ఒక బిందు కాదు, లంకి బిందు అంటే ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నావు. అలాంటి లంకి బిందులు ఏమైనా దొరికితే బాగుండు అని అనిపించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేవా? ఉంటాయి. ఇలాంటి ఆశలు కలిగిన మన బతుకు ఆయన చెప్తున్న మాట అంటే తెలుసు, రే మీకు భూమి మీద లంకి బిందులు దొరుకుతాయో దొరకవో తెలియదు కానీ, మీకు దారింట వెళ్తున్నప్పుడు బ్యాగులు దొరుకుతాయో దొరకవో తెలియదు కానీ, పరలోకం ఎలాంటి తెలుసా? అది నిధి. ఇంకా చెప్పాలంటే బ్యాగ్ కాదు, నిధి అంటే ఏంటి తెలుసా అండి? నిధి అంటే ఓ పెద్ద ధనరాశులతో నిండిపోయినటువంటి గుహ లాంటిది అనమాట. అందుకే సినిమాలు చూపించేవారు. ఏం సినిమాలు? కౌబాయ్. ఈ సినిమాలో చూసారా? ఆ నిధులను ఎత్తుక్కుంటూ వెళ్తారు. ఆ నిధి దగ్గరికి వెళ్ళేసరికి బంగారం కుప్పల కుప్పలుగా పోసుంటుంది, వెండి కుప్పల కుప్పలుగా పోసుంటుంది. ఇక అలాంటి నిధి దొరికితే ఎలా ఉంటుంది? లైఫ్ సెటిల్ అన్నమాట. ఇలాంటి కోరిక ఎలాగైతే ఉంటుందో ఆయన అంటున్నాడు, పరలోకం మీకు నిధి లాంటిది అన్నాడు. పరలోకం ఎలాంటిదట? నిధి. ఇంకా చెప్పాలంటే భూమి మీద నిధి దొరికినా మీరు సుఖపడతారో తెలియదు కానీ, ఈ నిధి దొరికితే మాత్రం మీ లైఫ్ ఎల్లకాలం సెట్. అంతే, ఎల్లకాలం సెట్. లైఫ్ లాంగ్, లైఫ్ లాంగ్. ఇంకా చెప్పాలంటే లైఫ్ లాంగ్ కాదు, లాంగ్ లైఫ్. మీ జీవితం సెట్. అంతే, నిత్య సంతోషం. ఇంకా చెప్పాలంటే మీకు చావు లేదు, రోగం లేదు, కళ్ళంట కన్నీళ్లు రావు, సూర్యుడు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు, చీకటి ఉండదు. ఎల్లకాలం మీ పెదాల మీద చిరునవ్వు. ఇక లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తారో అలా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది నిధి లాంటిది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఎలాంటిది? నిధి లాంటిది. పరలోకం అనేది నిధి లాంటిది అంట. ఈ ఉపమ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఉపమానం చెప్పినా తెలియదు చెప్పడు ఆయన, తెలిసిందే చెప్తాడు వాళ్ళకి అర్థం కావడం కోసం. నిన్న చెప్పాను కదా, నిన్న వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి చెప్పాడు, ఇది వాళ్ళకి అర్థం అవడానికి చెప్తున్న ఎగ్జాంపుల్. ఏంటి అర్థం అవడానికంటే, పొలములో నిదేంటండి అని అనుకోవచ్చు మనం. మనకైతే ఒకవేళ పొలంలో నిదంటే మనకు అర్థం కాదేమో, ఇశ్రాయేలుకి అర్థం అవుద్ది. ఎందుకు ఇశ్రాయేలుకి అర్థం అవుద్దంటే, ఇశ్రాయేల్ సామ్రాజ్యం మీద అనేక దాడులు జరిగినాయి. ఎందుకంటే అషూరీలు దాడి చేశారు, నెక్స్ట్ బబులోనీయులు దాడి చేశారు, నెక్స్ట్ మాదీయులు పార్సికులు దాడి చేశారు, తర్వాత గ్రీకులు దాడి చేశారు, తర్వాత రోమీలు దాడి చేశారు. ఇలా దాడుల మీద దాడి చేశారు. ఇలా దాడి చేస్తున్నప్పుడు రాజులు యుద్ధం చేస్తున్న సమయంలో సామాన్య ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి? ఎక్కడ బతకడం కన్నా ఎటో గటు వెళ్ళిపోవడం నయం అని. ఆ యుద్ధాల్లో ఓడిపోతున్నప్పుడు ఏం చేసేవారంటే, ఈ ప్రజలు పారిపోతుండేవారు. ఆ దేశాన్ని విడిచిపెట్టి, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోతూ వాళ్ళు సంపాదించిన డబ్బులు ఉంటాయే, ఆ డబ్బులు పట్టుకెళ్ళేవారు కదా. ఎందుకంటే దారంటే వెళితే మళ్ళీ ఏం చేస్తారు? దారిలో దోపిడీ దొంగలు ఉంటారు, వాళ్ళ బారిన పడితే మనం చంపేసి ఇది పట్టుకుపోతారన్న ఉద్దేశంతో డబ్బులు దాచిపెట్టడానికి ట్రై చేసేవారు. ఎలా దాచిపెట్టేవారు అంటే, వాళ్ళకి ఏవైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాల్లోకి వెళ్ళి ఈ డబ్బులన్నీ గొయ్యి తీసి అక్కడ పాతేసి పారిపోయేవారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మరలా ఏదో ఒక రోజు వచ్చి ఏం చేద్దాం, ఇది తీసుకుందాం. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు దారిలో చచ్చిపోయారు అనుకోండి, ఇప్పుడు దాచిపెట్టిన డబ్బు ఎక్కడ ఉండిపోతుంది? పొలంలో ఉండిపోతుంది. అలా ఇశ్రాయేల్ ఆ కాలంలో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న కాలంలో ఈ దాచబడిన ధనం కోసం వెతుకుతుండేవారు ప్రజలు. మనం ఎలాగైతే లంకి బిందుల కోసం వెతుకుతుంటారో మన వాళ్ళు, ఇశ్రాయేల్ దేనికోసం వెతికేవారు? మన వజ్రాల కోసం వెళ్తున్నారా? అబ్బా, ఆ బంపరాపడుకుందండి మీకు. వజ్రాల కోసం వెళ్తున్నారా? వజ్రాల కోసం మనం వెతుకుతుంటే వాళ్ళు ఏం చేసేవారంటే, పొలాలు ఎవరన్నా ఎక్కడ డబ్బు దాచారేమని చెప్పి వెతుక్కునేవారు. అలా దొరుకుతుండేవి. వాళ్ళకి తెలిసిన ఎగ్జాంపుల్. పైగా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఇశ్రాయేల్ ఫీలింగ్, ఒరే ఏదో ఒక పొలములో మనకు అలాంటి దాచబడిన డబ్బు దొరికిందంటే మన లైఫ్ ఇక సెట్రా అని ఇలా పొలాల్లో నెతుక్కునేవారు. అలా నెతుక్కున్న ప్రజలకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒరే ఈ పొలాల్లో నెతుక్కున్నారే, ఇది కాదు నిదంటే, నేను చెప్తున్నా
నన్ను వెంబడిస్తే, నా మాటలు మీరు పాటిస్తే, నన్ను ఫాలో అయితే పరలోకం మీకు దొరుకుతుంది. అది ఎలాంటిది తెలుసా? పొలములో దాచబడిన ధనం లాంటిది అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావడానికి, ఇప్పుడు పరలోకం ఎలాంటిది చెప్పండి? నిధి లాంటిది. మీకు అందరికి అర్థం కావడానికి చెప్తున్నాను. పరలోకము నిధి లాంటిది. ఎంత నిధి లాంటిది? 1 కోటి రూపాయలు కాదు, 2 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఇంకా తర్వాత 1,00,000 కోట్లు కాదు, నెక్స్ట్ నెంబరు కోటాను కోట్లు. ఇంకా అంతే, అక్కడతో ఆగిపోయింది మన నెంబరు. కోటాను కోట్లు కూడా కాదు, అంతకు మించి. ఇంకా చెప్పాలంటే నీ లెక్కలు ఆగిపోతాయి తప్ప అక్కడ లెక్కలు మాత్రం ఆగవు. అంత గొప్ప నిధి లాంటిది అని చెప్పాడు. ఎలాంటిది పరలోకం? అంత గొప్ప. ఇప్పుడు చెప్పండి, కావాలా వద్దా? లేకపోతే ఇక్కడే వజ్రాలు ఎత్తుక్కోవాలి మీరు? ఇలా ఎత్తుక్కోవడమే కాదు. ఎక్కడ ఈ వజ్రాలు దొరికితే దొరకదో తెలియదు, కానీ ఇది మాత్రం మీకు ఖచ్చితంగా దొరుకుద్ది. కానీ ఇది దొరకాలంటే నువ్వు ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలి. అది ఏం చేయాలో చూద్దాం. ఏమన్నాడు? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, పరలోక రాజ్యం ఓపెన్గా ఉందా, దాచబడిందా? పరలోక రాజ్యం ఓపెన్గా ఉందా, దాచబడిందా? చెప్పండి. అక్కడ రాసిందే. నేను ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పరు. నేను 2-3 సార్లు వెళ్తే ఎందుకు, వీడితో చెప్పినా తలకపోడు, చెప్తే కాదంటాడు వీడు. అందుకని మాట్లాడరు. నాకు తెలుసు, మీరే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సారి నేను వెళ్ళినప్పుడు బాగానే సమాధానం చెప్తారు. రెండోసారి నుంచి వీడు పెద్ద తెరకాసిగాడు, వీడితో సమాధానం చెప్పకుండా జ్ఞాని మౌనంగా ఉండన్నట్టు ఆ సూత్రం పాటిద్దాం అని రాసింది. చెప్పండి, పరలోక రాజ్యము దాచబడిందా, ఓపెన్గా ఉందా? దాచబడి. మరి దాచబడితే ఈరోజు బహిరంగంగా చెప్తున్నాం మనం. అందరికీ తెలుసా తెలీదు పరలోకం గురించి? పరలోకం గురించి తెలుసు, కానీ తెలిసిన పరలోకం దాచబడింది. ఎక్కడ దాచబడింది? పొలములో. మీరు గమనించండి, దేవుడు ఏది ఓపెన్గా ఉంచడం, ఏదైనా దాస్తాడు. దాచడం ఆయన లక్షణం. ఎవడు అందరికీ ఓపెన్గా పెట్టాడు. ఇంకా చెప్పాలంటే పరలోకం గురించి చెప్తున్నాడు. నిధి ఉంది, అది ఎక్కడుందో చెప్పాడు. ఆ పొలాన్ని నువ్వే వెతుక్కోవాలి. ఎక్కడుందట? పొలములో దాచాడట, పొలములో దాచాడట, పొలములో దాచాడట. ఆ దాచబడిన పొలాన్ని నువ్వు కనిపెట్టాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ పొలం మీకు దొరికిందా? కురిచేడులో ఉన్న తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘానికి ఆ పొలం దొరికిందా, దొరకలేదా? దొరకలేదా? దొరికిందా? దొరికితే ఎక్కడుందో చెప్పండి అని నేను అడుగుతాను నెక్స్ట్. అందుకని మీరు జ్ఞానులు మౌనంగానే ఉంటారు, నాకు తెలుసు. పరలోక రాజ్యం దొరికిందా? ఆ పొలం దొరికిందా? దొరకాలి. అది పట్టుకోకపోతే పరలోక రాజ్యం మీకు దక్కదు. దాన్ని కనిపెట్టాలి. అందుకే ఏం జరుగుతుంది, ఒక మనుషుడు దాన్ని నువ్వు కనిపెట్టాలి. దాన్ని నువ్వు కనిపెట్టకపోతే దొరకదు. నువ్వు ఆ పొలం ఎక్కడుందో ఆ పొలంలో ఖచ్చితంగా ఆ ధనాన్ని కనిపెట్టాలి. దొరికిందా అంటే ఎలా దొరుకుతుంది మీకు తెలియాలి. ముందు దేవుడు దాచిపెడతాడంటే ఏదైనా దాచిపెడతాడు. మీకు ఒక సంగతి చెప్తారు. మనకు ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ ప్రాణములో దాచిపెట్టాడు. ప్రాణం ఏంటి చెప్పండి? రక్తం. రక్తమే ప్రాణం. రక్తాన్ని దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెట్టాడు? రక్తం మూలుగులోంచి పడుతుంది. మూలుగులోంచి పడుతుంది. మన బ్లడ్ని చూశారు, మూలుగు అంటే తెలుసుగా? ఎందుకు తెలియదు? బోళ్ళని మేక మూలుగులు చూసుంటాం. ఆ మూలుగులు లాగేసి ఉంటాం. ఆ మూలుగును చూసారా? ఆ మూలుగుల్లో పడుతుంది బ్లడ్. అందుకే బోన్ క్యాన్సర్ వచ్చిన వాడికి బ్లడ్ పుట్టదు. ఎందుకంటే బ్లడ్ పుట్టాలంటే ఎక్కడ పడుతుంది? బోనులో మూలుగు ఉంటుంది, మూలుగులోంచి బ్లడ్ పుడుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఆత్మను ఎక్కడ దాచాడు? ప్రాణంలో, రక్తంలో. రక్తాన్ని ఎక్కడ దాచాడు?
మూలుగులో. మూలుగును ఎక్కడ దాచాడు? దాని చుట్టూ ఎముక ఉంటుంది, ఎముకలో దాచాడు. ఎముకను ఎక్కడ దాచాడు? ఈ మాంసంలో దాచాడు. చూసారా? మనకి ఏది ఆధారమో ఆ ఆధారమైన దాన్ని దాచిపెట్టాడు ఆయన, దాచిపెట్టాడు. ఇది దేవుని లక్ష్యం, ఏదైనా దాచిపెడతాడు. నెక్స్ట్, ఇశ్రాయేలు కట మన్నా ఇచ్చాడట. మన్నా ఎలా ఇచ్చాడు తెలుసా? ఎలా ఇచ్చాడు అంటే, దేవుడు మోషే ద్వారా మాట చెప్పాడు, ఒరే ఇదిగో మీకు అందరికి ఆహారం కావాలి కదా, పొద్దున్నే పాళెంలోకి వెళ్ళండి, పాళెంలో మీకు ఆహారం దొరుకుద్దని పంపించాడు జనాన్ని. మనిషికి వచ్చి ఓమోరు చెప్పను కూర్చుకి తెచ్చుకోండి అని చెప్పి పంపిస్తే తెల్లారి పొద్దున్నే లేచి వెళ్ళారు వీళ్ళందరూ పాళెంలోకి. పాళెంలోకి వెళ్తే ఏం కనపడుతుంది తెలుసా? పాళెం నిండగా మంచు కురుస్తుందండి. మంచు వీళ్ళకి తెలుసా తెలీదా? మంచు తెలుసు, మన్నా తెలీదు. ఈ పాళెంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ ఏం కనబడిందంటే మంచు కనబడింది, మంచు కనబడింది. ఆ మంచును చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? మోషే ఫుడ్ అన్నాడు, కానీ ఇక్కడ ఏముంది? మంచు ఉంది. ఏదో ఆహారం అన్నాడు, తిండి దొరుకుతుంది అన్నాడు, ఇక్కడ పాళెంలో చూస్తే మంచు తప్ప ఏమీ లేదు. మోషేకు బుద్ధి లేదని చెప్పి కొంతమంది తిరిగి వచ్చేస్తుంటారు. తిండి తిండని పంపించాడు, ఇక్కడ ఏ తిండి దొరకట్లేదని వచ్చేస్తుంటారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి ఏం చేస్తున్నాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే 16వ అధ్యాయం 13వ వచనం నుంచి రాయబడుతున్న మాట. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పాను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడింది. ఏం పడిందట? మంచు. చూడడానికి ఏం కనబడుతుంది? మంచు కనబడుతుంది. ఆ మంచు చూసినప్పుడు మంచు తప్ప ఇక్కడ ఏమీ లేదు. కొంతమంది కంగారుగాళ్ళు ఉంటారు కదా, నేను అనుకుంటుంటా ఆ కంగారుగాళ్ళు ఆ మంచుని చూసి ఎక్కడ మంచు లేదు, ఆ మంచు తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి వచ్చేస్తుంటారు. కానీ ఏం జరుగుతుంది? కిందకి చెప్తున్నారు చూడండి, 14వ వచనం. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత అప్పుడేమొచ్చిందట? నూగు కణములు వలె అని చూడండి, నూగు మంచు వలె సన్నని కణములు భూమి మీద కనబడ్డాయట. ఏం కనబడ్డాయి? ఫస్ట్ మంచు ఇరిగిపోయిన తర్వాత మరలా సన్నని మంచులా కనబడుతుందట. ఆ మంచులో మన్నా ఉంది. ఇప్పుడు చెప్పండి, మన్నాను ఏం చేశాడు? దాచిపెట్టాడు. దేంట్లో దాచిపెట్టాడు? మంచులో దాచిపెట్టాడు. మంచులో మన్నాను దాచిపెట్టాడు. ప్రాణాన్ని ఎముకల్లో దాచిపెట్టాడు. దేవుడు దేనైనా ఏం చేస్తాడు? దాచిపెడతాడు. అప్పుడు పరలోకాన్ని ఎక్కడ దాచిపెట్టాడు? పొలములో దాచిపెట్టాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఇశ్రాయేలుకు చూస్తే మంచే కనబడుతుంది తప్ప మన్నా కనబడదు. మన్నా కనబడాలంటే ఏం చేయాలి? మంచు ఇరిగిపోవాలి. ఎక్కడ కూడా మీరు గమనిస్తే చూస్తున్న వాళ్ళకి పొలం కనబడుతుంది తప్ప పొలములో దాచబడిన ధనం కనబడదు. అందరికంటికి అది ఎలా కనబడుతుంది? పొలం. కానీ ఆ పొలములో ఏముంది? దాచబడిన ధనం. దేవుడు దేన్ని డైరెక్ట్గా ఓపెన్గా ఉంచడో ప్రతిదాన్ని ఏం చేస్తాడు? దాచిపెడతాడు. దాచిపెట్టిన దాన్ని కనిపెట్టాలి. ఆ రోజు కొందరు ఇంటికి వచ్చేస్తే కొందరు వెయిట్ చేసి ఉంటారు. ఆ ఇశ్రాయేలులో కొందరు వెయిట్ చేస్తే ఏం జరిగింది తెలుసా? మంచు ఇరిగిపోయిందట. ఇరిగిపోయిన తర్వాత వాళ్ళందరికీ మన్నా కనిపించిందట. ఆ కనిపించిన వాళ్ళు వచ్చి చెప్పారు, ఏమని? రే, ఇదే ఆహారం, ఇది మంచు కాదు, మంచులో మన్నా ఉంది అని చెప్పి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా మీరు గమనిస్తే పొలములో అన్నట్టు చూడండి, పైకి కనిపించేది పొలం. పొలములో ఏముంది? దాచబడిన ధనం. చూద్దాం, దేవుడు దేన్నైనా దాచి ఉంచుతాడనడానికి ఉదాహరణ. ఇప్పుడు పైకి కనిపిస్తుంది పొలం. అందుకే ఏంటి పొలం? ఆయన ఏదో సింపుల్గా ఒక మాటలో చెప్పేసాడు ఆయన. ఆ మాటను మనం తవ్వుకుంటూ వెళితే మనకు అర్థం అవుతుంది. ఏంటి పొలం? పొలములో ఉందట. ఇంకా చెప్పాలంటే ఒక మనుషుడు దాన్ని కనిపెట్టాడు. ఆ మనుషుడు పొలంలోకి దేనికి వెళ్ళాడు? పనికి వెళ్ళాడు.
పని కోసం వెళ్ళిన వాడికి ఏం దొరికింది? మన్నా దొరికింది. అతడు ధనం కోసం వెళ్ళలేదు పొలంకి, పని కోసం వెళ్ళాడు. పనికి వెళ్తే జీతం వస్తుంది, కూలి పని ఇస్తారు కాబట్టి కూలి కోసం పొలంలోకి వెళ్తే ఆ పొలంలోకి వెళ్ళిన వాడికట ధనం దొరికిందట. ఆ ధనం దొరకగానే ఏం చేశాడట అతడు? దాన్ని కనుగొని దాన్ని ఆయన దాచిపెట్టాడట. చూడండి, పొలములో దేవుడు దాచిపెట్టాడు, ఆ తర్వాత కనుగొన్నవాడు దాన్ని దాచిపెట్టాడు. ఇందుకు ఏంటి ఆ పొలం అంటే, పొలము అనగా సంఘం. మనందరికి పెట్టిన పేరేంటి తెలుసా? మీరు యెహోవా నాటిన చెట్లు. నెక్స్ట్, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు. మనందరం ఎవరు? దేవుని సంఘం దేవుని పొలం. సంఘం అంటే ఏంటో తెలుసా? పొలం. ఇప్పుడు చెప్పండి, కురిచేడులో ఉన్న తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఏంటి? పొలం. పొలం దొరికిందా? అమ్మయ్య, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దొరికింది, పొలం దొరికింది. ఇప్పుడు మరలా అడుగుతున్నా, కురిచేడులో ఒక చర్చే ఉందా, ఇంకా చాలా ఉన్నాయా? ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ పొలములో ధనం ఉందా, పక్కల పొలాల్లో ధనం ఉందా? ఎందుకంటే ఒక్కటి కాదు కదా, ఎన్ని పొలాలు ఉన్నాయి? మీ సంఘం ఒకటేనా? కాదు, చాలా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు పొలంలో దాచిపెట్టాడు. ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటంటే, మీ పొలములో ధనం ఉందా? ఒకవేళ పక్కల పొలంలో ఉంటే ఏం చేయాలి? మీకు దొరకదు. ఎవడో డబ్బులు పడేసుకున్నాడట, పర్సు పోయింది సార్ అని తెగనెత్తుతున్నాడట. ఎక్కడ? కరెంటు స్తంభం కింద. పోలీసు ఆయన వచ్చి ఏంట్రా నెతుకుతున్నావు అంటే పర్సు పోయిందన్నాడట. ఆయన కూడా సరే అయితే నెతుకుదామని చెప్పి నెతికారు. ఇందుకు ఎంతసేపు నెతికినో దొరుకుతలేదు. రే ఎక్కడ పోగొట్టుకున్నారంటే ఎక్కడ కాదు, పక్కిదిలో పోగొట్టుకున్నారట. మరి అక్కడెందుకు నెతుకుతున్నారా? అక్కడ పోగొట్టుకున్నంటే అక్కడ లైట్ లేదు, ఇక్కడ లైట్ ఉందన్నాడట. అక్కడ లైట్ లేదు కాబట్టి అక్కడ ఎతకలేదు, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాను. దొరుకుద్దా? దొరకదు. అలాగే మీ పొలంలో ధనం లేకపోతే, అంటే మీ సంఘంలో ధనం లేకపోతే మీకు దొరుకుద్దా? దొరకదు. అందుకే సంఘాలు చాలా ఉన్నాయి. సంఘాలలో అలాంటి పొలాలలో కొన్ని పొలాల్లో మాత్రమే దాచబడిన ధనం ఉంది, అన్ని పొలాల్లో ఉండదు. కొంతమంది గుడ్డెద్దులు ఉంటారు చూసారా? ఈ గుడ్డెద్దులు, మాది చర్చేనండి, మీది చర్చే, కానీ మీ చర్చిలో నిత్యజీవం ఉందా? మీ పొలములో దాచబడిన ధనం ఉందా? దేవుడు దాచిపెట్టాడా, దాచిపెట్టలేదా? అది నెతుక్కో ముందు. అంతేగాని మాకు దగ్గరగా చర్చ్ ఉందండి, వెళ్ళిపోతానండి, వెళ్ళిపో. ధనం లేకపోతే నువ్వు ఆ చర్చిలో ఎంతకాలం ఉన్నా నీ బతుకు వేస్ట్ అంతే, నీ భక్తి వేస్ట్ అంతే. ఫస్ట్ గుండగా నెత్తుకోవాల్సింది తెలుసా? నా సంఘములో దాచబడిన ధనం ఉందా లేదా? ఏంటి ఆ దాచబడిన ధనం? పరలోకం. అందుకే నా సంఘములో పరలోక రాజ్యం ఉందా లేదా? మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నారు, పేతురు నీ మీద నా సంఘమును కడతా. నెక్స్ట్, పాతాళ లోక ద్వారములు దాని ముందు నిలవజా. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ సంఘం ముందు పాతాళం తెరుచుకుని ఉందా, పరలోకం తెరుచుకుని ఉందా? చెప్పండి. అయినా చెప్పరు, నాకు తెలుసు. మీ సంఘం ముందు ఏం తెరుచుకుని ఉంది? చెక్ చేసుకోవాలి, ఇది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన సంఘంలో ఉన్నాం, ఒకవేళ ఎందుకంటే అది నిజంగా పరలోక రాజ్యానికి సంబంధించింది అయితే పాతాళ లోకం దాని దరిదాపుల్లో ఉండదు. ఒకవేళ పరలోక రాజ్యం ఆ సంఘంలో లేకపోతే ఏముండదు చెప్పండి? పాతాళం ఉండదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ సంఘములో పాతాళం ఉందా, పరలోకం ఉందా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ప్రతి సంఘస్థుడు చెక్ చేసుకోవాలి. మీ సంఘమే కాదు, ఏ సంఘమైనా ఫస్ట్ కూడా చెక్ చేసుకోవాల్సింది తెలుసా? అడుగు పెట్టగానే పరీక్షించుకోవాల్సింది, నా సంఘములో పరలోకం ఉందా, పాతాళం ఉందా, ఏముంది? ఇది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే నీకు పరలోకం ఉందనుకో, ధైర్యంగా దాన్ని కొనుక్కో. లేదనుకో, దానికి దండం పెట్టి బయటకు వచ్చే. బీ కేర్ఫుల్. చూద్దాం, పొలములు ఏం చేశాడట? దాచబడిన ధనమును పోలి ఉందట. ఒక పొలములో ధనాన్ని దాచిపెట్టాడట, పొలములో ధనాన్ని దాచిపెట్టాడట.
ఏంటి ధనం అంటే పరలోకం అన్నాడు. దీన్ని ఎలా కనిపెట్టాలి అన్నప్పుడు మీరు మరలా చెప్తున్నాను, ఆ మనుషుడు ధనం కోసం రాలేదు పొలంలో. దేనికోసం వచ్చాడు? కూలి పని కోసం వచ్చాడు. కానీ అతడికి ఏం దొరికింది? ధనం దొరికింది. మీరు గమనిస్తే మనం కూడా దేవుని దగ్గరికి ఎందుకో వచ్చి ఉంటాం, పరలోకం కోసం వచ్చి ఉంటాం. నిజంగా మీరు గమనిస్తే మనందరం కూడా స్టార్టింగే పరలోకం కోసం దేవుని సందులో అడుగు పెట్టలేదు. దేనికోసం పెట్టుంటాం? దేనికోసమో ఏ బాధలను బట్టో, శ్రమలను బట్టో, ఇబ్బందులను బట్టో, ఏదో మన బాధలు పోతాయని వచ్చి ఉంటాం, మన శ్రమలు పోతాయని వచ్చి ఉంటాం, మనకు ఆదరణ కోసం వచ్చి ఉంటాం, పరలోకం కోసం రా. దేనికోసమైనా రా. ఒకవేళ నీకు రోగాలు ఉన్నాయని చెప్పి వచ్చావేమో దేవుడు స్వస్థపరుస్తాడని, కానీ వచ్చిన తర్వాత నీకేం కనబడాలి? నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న ఆయన తర్వాత ఇంకోటి కనబడాలి. ఏంటదంటే నీకు నిత్యజీవం అనుగ్రహించువాడును నేనే అన్నది కనబడి, సరే అయితే నన్ను స్వస్థపరచకపోయినా పర్వాలేదు, నాకేం కావాలి? నిత్యజీవం కావాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఇతను కూలి పని కోసం వచ్చాడు. ఇప్పుడు కూలి పని అక్కర్లేదు, ఇతనికి ఏం కావాలి? ఆ ధనం కావాలి. మనం కూడా పిల్లలు లేరని వచ్చి ఉంటాం, కానీ పిల్లలు లేకపోయిన తర్వాత నీకు వినపడిన వర్తమానం ఏంటి తెలుసా? నీకు పిల్లలు దయచేసేవాడు ఆయనే. తర్వాత ఆయన అంటున్నాడు, నీకు పిల్లలనే కాదు పరలోకాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే. ఇప్పుడు పిల్లలు లేకపోయినా నెక్స్ట్ మన స్టెప్ ఏంటో తెలుసా? నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నాకేం కావాలి? పరలోకం. నాకు బాధలు ఉన్నాయి, బాధలు పోకపోయినా పర్వాలేదు, నాకు పరలోకం కావాలి. అంటే నువ్వు దేనికోసమైనా సంఘానికి రా, ముందడుగు. కానీ వచ్చిన తర్వాత నీకు తెలియాల్సింది ఏంటి తెలుసా? పరలోకం ఉందన్న సంగతి తెలియాలి. సంఘానికి రాగానే వాడికి తెలియాల్సింది ఏంటంటే పరలోకం గురించి వాడికి తెలియాలి. తెలిసిన తర్వాత వాడు అన్ని విడిచిపెట్టి పరలోకం కోసం ప్రయాసపడాలి. ఇది సంఘాల్లో ఉండాల్సింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ దాచబడిన ధనం ఏ సంఘాల్లో ఉంటుంది? శరీర సంబంధమైన బోధ చేసే సంఘాల్లో ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? నిత్య జీవం కోసం చెప్పే సంఘాల్లో ఉంటుంది. అది మీరు గమనిస్తే పరలోకం గురించిన బోధ ఏ సంఘంలో వినబడుతుందో ఆ సంఘంలో ఏమున్నట్టు? పరలోకం ఉన్నట్టు. రండి, ముందు చెప్పాను కదా, ఏం పోతాయి? మీకు అన్నీ పోతాయి, ఆల్ క్లియర్, మీ దుఃఖ దినములు సమాప్తములగు అన్నారు అనుకోండి. అప్పుడు చెప్పండి, ఈ సంఘంలో ఏం లేదు? పరలోకం లేదు. మరి ఏముంది? కూలి పని వస్తుంది అంతే. నీకు కూలి పని వస్తుంది తప్ప పరలోకం రాదు. అలానే దేవుడు స్వస్థపరచడని నేను చెప్పట్లా, స్వస్థపరుస్తాడు ఆయన. నీ బాధలు తీర్చడని నేను చెప్పట్లా, తీరుస్తాడు. ఎందుకంటే నువ్వు కూలి పని కోసం వచ్చావు తప్ప నువ్వు దేనికోసం రాలేదు చెప్పు? నువ్వు పరలోకం కోసం రాలేదు. ఇప్పుడు పరలోకం కోసం వచ్చిన వాడు అవన్నీ విడిచిపెట్టేస్తాడు. నాకు ప్రభువే కావాలంటాడు. ఆ ప్రభువు కోసం వెంపర్లాడతాడు, నాకు పరలోకం కావాలి. చూద్దాం. ఇప్పుడు ఒక మనుషుడట దాన్ని కనుగొన్నాడట. అంటే ఏం కనుగొన్నాడు? ఈ సంఘములో దాచబడిన ధనం ఉంది అని కనుగొని, పరలోకాన్ని కనుగొని అది దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంత అమ్మి ఆ పొలమును కొను. మరలా పొలాన్ని ఏం చేయాలట? ఏం చేయాలి? కొనాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, సంఘాన్ని ఏం చేయాలి? కొన్నారా? కొనలేదా? తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అనే సంఘాన్ని మీరు కొన్నారా, కొనలేదా? ఫస్ట్ ఈ సంఘంలో పరలోకం ఉందా? ఉంటే తర్వాత ఏం చేయాలి? దాన్ని కొనాలి. పరలోకం అనేది ఆ సంఘంలో ఉంటే కొనాలి. ఇదేంటంటే సంఘాన్ని కొనడం ఏంటంటే అనుకుంటున్నారా? సంఘాన్ని కొనడం అంటే చర్చి స్థలం కొనడం కాదు. కొనడం అంటే ఎలా? మీరు గమనించండి, ప్రతి ఒక్కడు పరలోకం కోసం సంఘాన్ని కొనాలి అంటే ప్రయాసపడాలి సంఘం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, కానుకలు వేస్తున్నారు కదా? వేస్తున్నాం. దేనికి వేస్తున్నారు మీరు? సంఘానికేనా? సంఘానికి. అంటే మీ కష్టార్జితం తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? సంఘంలో. ఇవన్నీ ఊరకని వచ్చినాయా? పైన స్లాబ్ ఊరకని వచ్చిందా? రాలా. గోడలు ఊరకని వచ్చినాయా? రాలా. రేకు ఊరకని వచ్చిందా? రాలా. గేట్ ఊరకని వచ్చిందా? రాలా. ఏం చేశారు? మీ కష్టం
ఖర్చు పెట్టి సంఘం కోసం ప్రయాసపడ్డారు. నిన్న కార్యక్రమం జరిగింది, వరకం జరిగిందా? డబ్బులు ఖర్చు అయినాయిగా. ఒకటి డబ్బులు ఖర్చు అవుతాయి, రెండవది మీ కష్టం. ఆటితో కొనాలి. మనం ఏం చేయాలి తెలుసా? మనం కానుకలు ఇస్తున్నామంటే దేనికోసం ఇస్తున్నాం? సంఘం కోసం ఇస్తున్నాం. పాస్టర్ గారిని పోషిస్తున్నాం, దేనికోసం పోషిస్తున్నాం? సంఘం కోసం పోషిస్తున్నాం. అంటే అర్థం ఏంటి తెలుసా? సంఘాన్ని నువ్వేం చేస్తున్నావు? కొంటున్నావు. ఇంకా చెప్పాలంటే ప్రభువు తన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమును నీ రక్తాన్ని కూడా ఖర్చు పెట్టి సంఘం కోసం ఏం చేస్తున్నావు? ప్రయాసపడుతున్నావు. ఇది ప్రతి ఒక్కడూ చేయాలి. చెయ్యాలో వద్దా? చెయ్యాలి. కొంతమంది ఉంటారు కొనరు, మరి ఏం చేస్తారు? తేరగా తినేసి వెళ్ళిపోతారు. సంఘములో నువ్వు తేరగా తినేసి వెళ్ళిపోవడానికి కాదు, నీకు పరలోకం కావాలంటే కొనాలి. అంటే నీ కష్టార్జితం సంఘానికి ఖర్చు పెట్టాలి. కొంతమంది ఉంటారు దారేసేస్తారు మొత్తం, రూపాయలు, కానీ ఆ సంఘంలో పరలోకం ఉందో తెలియదు. వీడికి వేలుకు వేలు కానుకలు పంపించేస్తాం మనం. ఆయన ఎవడో వస్తాడు, వచ్చి నాకు 10,000 కానుక ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, మీకు అందరికీ కవర్లు ఇచ్చాను. కవర్లు ఎందుకు ఇచ్చానో తెలుసా? దాంట్లో మళ్ళీ కానుక కూడా ఆయనే ఫిక్స్ చేశాడు. 5,000, నెక్స్ట్ 10,000, ఇంకా అంతకు మించి మీ ఇష్టం. కానీ అర్థం ఏంటంటే 5,000 కిందకి దెక్కండి, ఫిక్సేడ్ ఆయన. 5,000 కిందకి దెక్కండి, 5,000 పైన కవర్లో. కవర్ ఏమో ₹10 కవరా, పావలా కవరా? పావలా కవర్ చేతికిచ్చి ఏమడుగుతున్నాడు ఆయన? 5,000 అడుగుతున్నాడు మహానుభావుడు. అలాంటి వాళ్ళు మనకు తెగనచ్చేస్తారు. మామూలుగా కొంతమంది ఉంటారండి గొర్రెల మందులాగా. వీళ్ళు మామూలు గొర్రెలు కాదు, కొండ గొర్రెలు. ఈ గొర్రెలు మామూలు గొర్రెలు వెళ్ళిపోతే తలకెట్టేస్తారు అంతే. దాంట్లో పాస్టర్ గారు అడగగానే తల తాకట్టయినా పెట్టి తెస్తాను. తెచ్చి దేనికి ఇస్తున్నావు ఇంతకు నువ్వు? ఆ సంఘంలో పరలోకం ఉందా? ఆ సంఘంలో పరలోకం ఉంటే నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు, నీకు పరలోకం వస్తుంది. సంఘంలో పరలోకం లేకపోతే నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు, నీకు బూడిద కూడా మిగలదు. నేను చెప్తున్నా, ఇదే చెప్తున్నా. సంఘములో పరలోకం ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టు, నీకు రూపాయికి ఎంత వస్తుంది? 100 ఫలం అన్నాడు. సంఘంలో పరలోకం లేకపోతే నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు, నీకు దమ్మిడి ఉపయోగం. కానీ మరలా చెప్తున్నాను, సంఘాన్ని ఖచ్చితంగా కొనాలి. ఎలా కొనాలి? కొంతమందికి డబ్బులు ఉండవు, తెలివితేటలు ఉంటాయి, తెలివితేటలు పెట్టుకోను. కొంతమందికి శక్తి ఉంటుంది, శక్తి పెట్టుకోను. కొంతమందికి టైం ఉంటుంది, టైం పెట్టుకోను. ఇవన్నీ కొనడమే. ఎందుకంటే సంఘం కోసం నువ్వు టైం కేటాయిస్తున్నావు అంటే దేన్ని పెట్టుకుంటున్నావు? టైం పెట్టుకుంటున్నావు. నీ కష్టం పెట్టుకుంటున్నావు. లేదు, నీకు ఇచ్చిన పిల్లలు ఉన్నారు, అవి అక్కడ కార్యక్రమం జరుగుతుంది, వెళ్ళి పని చేయి అని పిల్లల్ని పంపిస్తున్నావు అంటే ఎవరిని పెట్టుకుంటున్నావు? పిల్లల్ని పెట్టుకుంటున్నావు. సంఘం కోసం మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో, ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాసను బట్టి నువ్వు సంఘాన్ని కొంటున్నావు. ఎందుకంటే దాంట్లో ఏం చూసావు? నిత్య జీవం చూసావు కాబట్టి దాన్ని కొనడానికి ట్రై చేయాలి. కొనాలి, ప్రతి ఒక్కరు కొనాలి. సరే, ఎంతటి కొనాలి? ఎంతకి? రేట్ ఎంత? అంతే కదండి. సంతూర్ సబ్బు ఎంత ఉంది కదా రేటు, పేస్ట్ ఎంత ఉంది కదా రేటు, సర్ఫ్ ఎంత ఉంది కదా రేటు. అలాగే సంఘం రేట్ ఎంతటి కొనాలి? పరలోకాన్ని ఎంత పెట్టి కొనాలి మనం అంటే ఆయన అంటాడు, చెప్పండి, చదవండి. అతడు దాన్ని తనకు కలిగినదంతయు అమ్మి. ఎంతటి కొనాలి? కలిగినదంతే. అయ్య బాబోయ్ అనుకుంటున్నారు. దీంట్లో మీకు ఏం కనపడుతుంది చెప్పండి? క్రైమా, ప్రేమ? ఏం కనపడుతుంది? యేసుక్రీస్తు ఎంత దుర్మార్గుడు అండి, మతం అంతా ఇచ్చేయమంటున్నాడు అనిపిస్తుందా? లేకపోతే ప్రేమ కనపడుతుందా? నాకైతే లవ్ కనపడ్డది, మన మీద ఉన్న ప్రేమ కనపడ్డది. ఫర్ ఎగ్జాంపుల్, తనకు కలిగినదంతా అంటే అర్థం ఏంటి తెలుసా? నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి, నాకెంత పరలోకం? నాకెంత? 1,00,000 పెట్టి కొనాలి. తమ్ముడి దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఆయన ఎంత పెట్టి కొనాలి? నాకు 1,00,000, ఆయన దగ్గరికి వస్తే రేటు మారిపోయింది. ఎంత? 10 లక్షలు. ఈయన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఇప్పుడు ఆయనకి ఎంత? 1,00,00,000. మీ దగ్గర ₹10 ఉన్నాయి, మీకెంత?
10. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేశాడు? ₹1,00,00,000 ఉన్నవాడి దగ్గర నుంచి. ₹10 ఉన్నవాడికి 10కి ఇచ్చేసాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ దగ్గర ఎంత ఉంటే అంత, నీ దగ్గర ఎంత ఉంటే అంత. ఇప్పుడు మీరు ఆలోచించండి, పరలోకం మనకి చీపా, అంబానీ గారికి చీపా? ఇప్పుడు అంబానీ గారు పరలోకం కొనాలి, ఎంత ఎంత? 1,000 కోట్లు. మరి మనకెంత? మన దగ్గర ఉంది, గట్టిగా ఈడ్స్తంతే ఎవరంటారు చూసారు, ఒరే కుక్కను కొట్టిన డబ్బులు రాలుతాయి కానీ ఆడిని కొడితే. మన దగ్గర ఏముండవు, మన దగ్గర ఉండే బూడిద, అప్పులు తప్పు నడిచి వెనక ముందు చూస్తే ఏమన్నా చెప్పండి. ఏదో బాబుగారు ఇస్తారని చూస్తున్నాం మనం, అవునా కదా? వాళ్ళ మీద ఆధారపడిపోతుంది, అంతే కదా. మనకి ఏంటి, వాళ్ళు ఇచ్చే రేషన్ కావాలి, తర్వాత వాళ్ళు ఇచ్చే పెన్షన్ కావాలి, వాటి మీద ఆధారపడి పోతున్నాం. మనకేమైనా ఉన్నాయి వెనకాల కోట్ల ఆస్తులు? అంబానీ గారు చూస్తారా బాబు గారు ఏమైనా ఇస్తారని? చూడు, మోడీ గారు ఏమైనా ఇస్తారని చూస్తాడా? చూడ. ఎందుకు? ఆయనకే పోవడంత ఉంది, ఆయన ఎదురు చూడవలసిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటి తెలుసా? పరలోకం ఎవరికి కష్టం అనుకున్నారు? ధనవంతులకు కష్టం. మరి ఎవరికి ఈజీ? పేదవాడికి ఈజీ. భేద విధవరాలకి పరలోక రాజ్యం ఎంత చెప్పండి? పరలోక రాజ్యం ఎంతటి కొంత తెలిసావిడ? 2 కాసులు పెట్టుకునేసిందండి. అంటే భేద విధవరాల దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగింది, ప్రభువా పరలోక రాజ్యం ఎంత? ఎంత? నీ దగ్గర ఎంత ఉందమ్మా? 2 కాసులు. అదే కదా, తన దగ్గర ఏముంది? తన జీవనమంతయు ఇచ్చేసింది. 2 కాసులు ఇచ్చేసింది. ఆ పరలోక రాజ్యం నీదే. కొనేసావా? కొనేసింది. ఎంత? 2 కాసులు. 2 కాసులు. ఇప్పుడు బిల్ గేట్స్ గారు వెళ్ళారు, ప్రభువా నాకెంత? అంబానీ గారి కంటే బిల్ గేట్స్కి ఇంకా కాస్ట్లీ. ఎలాన్ మాస్క్ ప్రపంచ కుబేరుడు, ఆయనకి ఎంత? తన దగ్గర ఉన్నదంతా. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం కొనడం ఎవరికి ఈజీ? మనకి ఈజీ. ఇప్పుడు ఆయన ప్రేమ, పగ, ఎవరిని ప్రేమించాడు? మనందరిని ప్రేమించి అంటున్నాడు, ఒరే పరలోక రాజ్యం ఎంతో తెలుసా? ఎంత ప్రభువా? నీ దగ్గర ఎంత ఉంటే అంత. నా జోబులో రూపాయి ఉంది ప్రభువా, పర్లేదు అక్కడ ఇచ్చేసేసి పరలోక రాజ్యం తీసేసుకో. నా దగ్గర పావలా ఉంది ప్రభువా, పావలయ్యా అక్కడ పెట్టేసి తీసేసుకో. నీ దగ్గర ఎంత ఉంటే అంత, నీ దగ్గర ఎంత ఉంటే అంత, నీ దగ్గర ఎంత ఉంటే అంత. చూడండి, ఇది ఎంత ప్రేమమేడు చూడండి. ఎంత అంటే ఎంత ఆయన ఫిక్స్ చేయట్లేదు, నీ దగ్గర ఎంత ఉంటే అంత. ఎంత ప్రేమ ఉండి ఆయన. అందుకే ఆయన అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఎందుకంటే వాడు కలిగినదంతయు వాడు అమ్మాలి, మనకు కలిగినదంతయు మనం. అందుకనే కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సంఘం కోసం తీసి ఖర్చు పెడుతుంటారు. ఉన్నదే అప్పుల్లోనూ మళ్ళీ అప్పుల్లోంచి తీసి సంఘం కోసం. అంటే అర్థం ఏంటి తెలుసా? తన దగ్గర ఉన్నదంతా కాదు, తన దగ్గర లేనిది కూడా తెచ్చి ఏం చేస్తున్నారు? పరలోక రాజ్యంలో వీళ్ళ ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. పరలోక రాజ్యాన్ని సంపాదించేస్తున్నారు, పరలోక రాజ్యాన్ని సంపాదించేస్తున్నారు. అదే చెప్తున్నాడు, పరలోక రాజ్యం ఎంత? ఇంత. ఇప్పుడు చెప్పండి, కొన్నారా? కొంటే మీరు దంజలు. ఫస్ట్ ఏం చేయాలి? పరలోక రాజ్యం గొప్ప ధననిధి లాంటిది, ఇది తెలుసుకోవాలి. రెండోది ఏం చేయాలి? ఆ ధనం దాచిపెట్టిన పొలం ఎక్కడుందో వెతుక్కోవాలి. తర్వాత ఆ పొలాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కొంతమంది సంఘం కోసం కష్టపడరు, అసలు పట్టించుకోరు. అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం దక్కదు. కొనాలి, సంపాదించుకోవాలి. అందుకే ఆయన అంటాడు, యెషయా గ్రంథం 55 అధ్యాయం మొదటి వచనం అనుకుంటా, చూడండి ఏమంటున్నాడు. యెషయా గ్రంథం 55 అధ్యాయం మొదటి వచనం, దప్పిగొనిన వార్లారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వార్లారా మీరు వచ్చి కొని. చూడండి, ఏం లేవట వీళ్ళ దగ్గర? రోకలు లేవంటే అర్థం ఏంటి? డబ్బులు లేవట. డబ్బులు లేకపోయినా అంటున్నాడు, కొనండి. ఏం పెట్టుకోనాలి ప్రభువా? నీ కష్టం పెట్టుకోను, నీ శ్రమ పెట్టుకోను. అందుకంటాడు సత్క్రియలు అను దానము. ఏ దానము? సత్క్రియలు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు పెట్టుకోను. దేవుడు నీకు క్షేమమైన స్థితి ఇచ్చాడా? అయితే ఆ స్థితిని పట్టుకోను. లేదు నా దగ్గర ఏమీ లేవు ప్రభు అని అంటాడు, సరే అయినా పర్వాలేదురా, నా కోసం ఏం చేయి? కష్టపడు. నీ కాళ్ళు చేతులు ఇచ్చాను కదా, ఆ కాళ్ళు చేతులు పెట్టి కష్టపడు, కొను. రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి. రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే
ద్రాక్షారసమును పాలను కొనండి. ద్రాక్షారసాన్ని పాలను కొనండి, కొనుక్కోండి. మీరు ఈ పరలోక రాజ్యాన్ని కొనుక్కోండి. ఈరోజు ఒక 2 గంటల సేపు ఎక్కడ కూర్చున్నారు కదా, అంటే మనం ఏమిచ్చాం? మన టైం ఇచ్చాం. టైం ఇచ్చి ఏం కొంటున్నాం? పరలోక రాజ్యాన్ని కొంటున్నాం. పరలోక రాజ్యాన్ని కొంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఇచ్చి మనం పరలోక రాజ్యాన్ని కొనాలి. ఇప్పుడు చెప్పండి, మీ సంఘంలో పరలోకం ఉందా? ఉంది. ఎందుకు? మీకు బోధ వినపడుతుంది. ఏ బోధ? సత్య సంబంధమైన సుబోధ. పరలోకం గూర్చిన బోధ ఎక్కడైతే వినబడుతుందో ఆ పొలములో దాచబడిన ధనం ఉంది. ఒకవేళ ఆ బోధ లేదా మీ సంఘంలో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక అక్కడ పరలోకం లేదు. అందుకంటే లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధన నెతకాలి. ఏంటో తెలుసా? ఇక్కడ వాక్యం వినబడుతుందా, వినబడలేదు? ఈరోజు వాక్యాలు లేని సంఘాలు బోళ్ళని ఉన్నాయి. అక్కడ వాక్యం ఉండదు. వాక్యం ఉండదు. మీరు గమనించండి, మన శుక్రవారం నైట్ కార్యక్రమం జరిగిందట. చెల్లి చెప్పిందట వాక్యం. జరిగిందా? జరిగింది. శనివారం జరిగిందా? జరిగింది. ఆదివారం జరిగిందా? జరిగింది. ఈ అత్తమాని వాక్యం ఏంటండి అంటే, మరి అదే, మరి వాక్యం ఉండాలి. సంఘంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అదే నిధి. అదే నిధి. ఆ నిధి ఉందంటే ఆ సంఘంలో పరలోకం ఉంది. ఆ బోధ మీకు వినపట్టలేదా? సంఘంలో కార్యక్రమాలు కనపట్టలేదా? వెంటనే అనుకోవాలి, ఈ సంఘంలో పరలోకం లేదు, ఈ పొలములో పరలోకం లేదు, ఇక్కడి నుంచి మనం సైడ్ అయిపోవాలి. లేదా ఆ సంఘములోనికి పరలోకాన్ని తేవడానికి ప్రయాసపడాలి. ఇది చేయాలి. ఓకేనా? మీ సంఘంలో ఏముంది? పరలోకం ఉంది. దానికోసం ఏం చేయాలి? దాన్ని మీ కష్టం ఇచ్చి సంపాదించుకోండి. ఇక ఇంకో విషయం చూసి ముగించేసుకుందాం. 44వ వచనం, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది, ఒక మనుషుడు దానికి అనుగుని. నెక్స్ట్, ఇదేంటంటే మనం పరలోకం గురించి అందరికీ చెప్పాలా, దాచిపెట్టాలా? పరలోకం గురించి అందరికీ చెప్పాలా, దాచిపెట్టాలా? సువార్త అనేది అందరికీ చెప్పాలా, దాచిపెట్టాలా? చెప్పాలా? మరి దాచిపెట్టాలట. నేను దాచిపెట్టేసాడట. చెప్పండి, దాచిపెట్టాలా, అందరికి చెప్పాలా? అంతే. మీ పాస్టర్ గారు సువార్త అని మీ అందరిని తీసుకెళ్తున్నారా? తీసుకెళ్ళట్లేదు. మరి అదేంటండి, దేవుడు దాచిపెట్టమంటే ఈయన తీసుకెళ్తున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? తప్ప కాదా? మరి బైబిల్ అంటే ఎలాగ ఉంటుంది? మరి బైబిల్ అంటే ఎలాగ ఉంటుంది? మరి ఇదేంటి, అందరికీ చెప్పాలి కదా అంటే చెప్పాలి, కానీ ముందు నువ్వు దాచిపెట్టాలి. ఎప్పుడు తెలుసా? కొంతమంది ఆవేశపరులు ఉంటారు. మీరు ఎప్పుడు గమనించండి, సంఘములోనికి ఎవరన్నా కొత్తగా వచ్చారనుకోండి, ఆ వచ్చిన వాడు పరలోక రాజ్యాన్ని కనిపెట్టాడు. కనిపెట్టిన తర్వాత అతను ఏం చేయాలి? మారు మనసు పొందడానికి ప్రయత్నించాలి. మారు మనసు పొందిన తర్వాత ఇంకా చెప్పాలంటే ఆ పొలము కొనేంత వరకు పరలోక రాజ్యం ఇతనికి రాదు. ఇంకా చెప్పాలంటే ఆ పొలం ఎందుకు కొనాలంటే, పొలం ఎవరిదో? ఎవరైతే ఆ పొలం కొంటారో ఆ పొలం కలిగిన వాడిదే ధనం. కాబట్టి ఆ పొలం కొనాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను కొత్తగా మారాను, అంటే సంఘానికి వచ్చాను, నాకు పరలోకం గురించి తెలిసింది, ఈ లోకం వేస్ట్ అనుకున్నాను, వెంటనే బాప్తిసం పొందాను. బాప్తిసం పొందిన తర్వాత నేను దేంట్లోకి వచ్చేసాను? పరలోక రాజ్యంలోకి వచ్చేసాను. ఇప్పుడు ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయి బైబిల్ ఇచ్చుకుని నేను ప్రసంగాలు చేయకూడదు. ఎందుకో తెలుసా? నేను అప్పుడే మారాను. నేను నిలబడతానో పడిపోతానో ఎవరికి తెలియదు కాబట్టి, ఒకవేళ నేను నిలబడకుండా పడిపోతే, నేను 10 మందికి చెప్పేశాను నా గురించి, ఒరే నేను మారిపోయాను, మీరు కూడా మారిపోంటారని. వాళ్ళు మారిపోయారు, ఈలోగా నేను లోకంలో కలిసిపోయాను. అప్పుడు మారినవాడు నన్ను చూసి అనుకుంటాడు, మారినవాడు కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నా మారు మనసుని ఏం చేయాలి? దాచిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం చెప్తాను. ఒక యవనస్తుడు మారాడు, పరలోకం గురించి తెలుసుకున్నాడు. ఒక యవనస్తుడు మారి దేవుని సంఘంలోకి బైబిల్ ఇచ్చుకుని వస్తున్నాడు అనుకోండి. కొంతమంది ఈ తలక మాసిన దరిద్రులు చూసారా, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? హేళన చేస్తారు. ఆ హేళనకు భయపడి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఉంటాను. ఎగ్జాంపుల్ చెప్తాను. నా జీవితంలో, నా లైఫ్లో నాకు సుమారు ఒక 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న టైంలో మా అమ్మ నాన్న వాళ్ళు మారారు.
వాళ్ళ ద్వారా దేవుని వాక్యం నేను వినేవాడిని. ఆ సంఘానికి వెళ్తా ఉంటే అక్కడ విపరీతమైన భక్తి వచ్చేసింది. మంచి భక్తిగా ఉండేవాడు. స్కూల్ పుస్తకాల్లో బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి, ఇక చదవడానికి లేదు, చదువుతానికి ఏమైనా అర్థమైతే కదా. మాస్టర్ గారు ఏం తెలియదు, కాకపోతే ఏంటంటే బైబిల్ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండడం. అప్పట్లో రేడియోలో వర్తమానాలు వచ్చేవి, దివ్యవాణి, సత్యవాణి, ఇలాంటి వాళ్ళ కోర్సులు పంపించేవారు. ఉత్తరాలు రాస్తే వాళ్ళకి బైబిల్ కోర్సులు పంపించేవారు. ఆ రేడియోలో వర్తమానం వినేసి వాళ్ళకి ఉత్తరం రాస్తే వాళ్ళ కోర్సులు పంపించేవారు, బైబిల్ కోర్సులు. అవి పూర్తి చేసి పంపించేవాడిని. అంటే వాళ్ళే ఒక మ్యాటరు ఇస్తారు, దాన్ని చదివేసి దాంట్లో కొన్ని క్వశ్చన్లు అడిగితే రాసి పంపించాను. అలా వెళితే నాకు సుమారు చాలా సర్టిఫికెట్లు వచ్చినాయి. ఆ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి నాకు లెటర్ పంపించారు. నువ్వు వచ్చేస్తే నీ సమస్త ఖర్చులు మేమే పెట్టుకుంటాం, నేను ట్రైన్ చేసి నీకు సంఘం ఇచ్చి పంపిస్తాం, మా సంస్థలోకి వచ్చేయండి అని చెప్పి చాలా సంస్థల నుంచి నాకు లెటర్స్ వచ్చినాయి. రైట్, ఇవి ఉన్నాయి, చదువుకున్నాం. అప్పుడు చిన్నపిల్లం కదా, 7-8 తరగతులు అంటే ఎంత ఉంటుంది చెప్పండి, టీనేజ్ కంటే తక్కువ. నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటే నాతో పాటు 2-3 ఫ్రెండ్స్ ఉండేవారు. చిన్నప్పటి నుంచి 3 కలిసి చదువుకున్నాను. వాళ్ళతో నేను చెప్పిన మాట ఏంటంటే, మరి 10th క్లాస్ కనుక నేను ఫెయిల్ అయిపోతే నేను దేవుని సేవకి వెళ్ళిపోతాను రా నా పక్కోడితోటి. దాంట్లో ఒకడు అన్న మాట ఏంటి తెలుసా, నా ఫ్రెండ్, ఒరే ఇడు బియ్యం పాస్టర్ అవుతాడంటరా అన్నాడు. ఏ పాస్టరు? బియ్యం పాస్టర్. అంటే అర్థం ఏంటంటే సంచి సంకలో పెట్టుకుని అలా ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి ఏం పోగేసుకోవడం, వాళ్ళు బియ్యం వేస్తే ఆ బియ్యం తెచ్చుకుని ఎగతాళు అనమాట. ఎగతాళి, నన్ను ఎంత ఎగతాళి చేసాడు అంత ఎగతాళి చేశాడు. ఇది బియ్యం పాస్టర్ అవుతాడట్రా. ఆ మాట నాకు ఎంత బలంగా నాటుకుపోయిందంటే, అంటే అది అవమానం అయిపోయింది నాకు. ఇంత మాట అన్నాడు ఎట్టిడు. అప్పటి వరకు పాస్టర్ అన్న పదం మీద నాకు మంచి ఒపీనియన్ ఉంటుంది. పాస్టర్ అంటే ఒక హోదా, ఒక మంచి స్థితి, దేవుల్లో ఇలాంటి అంటే భయభక్తులతో బతకడం అనేది ఒక మంచి స్టేజ్ అని చెప్పి అప్పటి వరకు ఉన్న ఒపీనియన్ మారిపోయింది. ఇప్పుడు పాస్టర్ అంటే ఎవరు? బియ్యం పాస్టరా అంటే నా బతుకులు అయిపోద్దా? నాట నుండి ఆ బైబిల్ పక్కనెట్టేసాను. అలా ఆ రోజు నన్ను చూసి పళ్ళికిలించారు. ఆ ఎగతాళి చేసి ఎటకారం అన్న మాటలకి నేను బైబిల్ పక్కనెట్టేస్తే మరలా నేను బైబిల్ పట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? సుమారు నేను 14 సంవత్సరాలు బైబిల్ విడిచిపెట్టేస్తే నాకు మరలా 30 సంవత్సరాలు వచ్చేంత వరకు బైబిల్ పట్టుకోలేదు. లోకంలో కలిసిపోయాను. లోకంలో అంటే నా రక్షణని 16 సంవత్సరాలు 15-16 సంవత్సరాలు ఎవడాపేడు చెప్పండి. నేను ఆ రోజు ఆ మాట మాట్లాడకుండా ఉండుంటే, నేను ఆ విషయం వాడికి చెప్పకుండా ఉండుంటే, అది నేను దాచిపెట్టుంటే నేను ఎప్పుడో దేవుల్లోకి వచ్చేది. ఎప్పుడు? నా బాల్యములో, నా యవ్వనములోనే నేను దేవుల్లో ఉన్నాను. కానీ నాకు పెళ్ళైపోయి పిల్లలు పుట్టేంత వరకు మరలా నేను బైబిల్ దగ్గర రాలేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు నన్ను ప్రేమించి జుట్టట్టుకుని లాక్కొచ్చాడు మరలా. అంత ఇదిగా లోకంలో కలిసిపోయాం. సినిమాలు, షికార్లు తిరుగుతూ దేవుడు ఎన్నో మార్లు పట్టుకుని లాక్కొచ్చిన ఆ మాట నాకు చాలా కాలంలో ఉండిపోయింది అంతే. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, నన్ను ఆ మాట అన్నవాడు పాస్టర్ అయిపోయాడు. వాళ్ళిద్దరు పాస్టర్లు అయిపోయారు, నా ఫ్రెండ్స్ ఇద్దరు పాస్టర్లు అయిపోయారు, హారిస్ పాస్టర్లు. ఇప్పుడు నేను మాత్రం సినిమా థియేటర్ లాంటి తిరిగేవాడు. నేను వాళ్ళకంటే ఇంకా చెప్పాలంటే ఆ టైంలో వాళ్ళకి దేవుని గురించి చెప్పింది నేను. వాళ్ళకి ఈ బైబిల్ కోర్సులు నేను వాళ్ళ అడ్రస్తో నేను ఉత్తరాలు రాస్తే వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు నా దాంట్లో చూసి రాసేవారు. అలాంటి వాళ్ళు వాళ్ళ పాస్టర్లు అయిపోయారు. నేనేమో బేకారగాళ్ళు తిరిగేవాడిని. నా రక్షణ 15 సంవత్సరాలు ఆపేశారు. ఒకవేళ నేను దాచిపెట్టుంటే ఎప్పుడో బాగుపడదు. అందుకే కొన్నిసార్లు మన రక్షణ బహిరంగంగా ప్రకటించకూడదు. మరి ఏం చేయాలి? ఆగాలి. అందుకే మరలా చెప్తున్నాను, దేవుడు కూడా చెప్పాడు, ఎవడైనా నువ్వు కొత్తగా చేరితే వాడికి అధ్యక్ష పదవి ఇవ్వకండి అన్నాడు. ఎందుకో తెలుసా? వాడు ఉంటాడో పడిపోతాడో తెలియదు. పడిపోతే అవమానం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో తెలియనో మీలో ఉన్న ఒక ఆయనే కొత్తగా లేచి నిలబడుతున్నాడు అనుకోండి, మీ అందరికీ ఎలా ఉంటుంది చెప్పండి? మీలో ఒకళ్ళు లేచి నిలబడితే ఎలా ఉంటుంది? వాక్యం చెప్తుంటే ఈడు కూడా చెప్పేస్తున్నాడు మనకి అంటారా? అంటారు. ఎప్పుడు దాకా అంటారు? అతడు 10 సంవత్సరాల పాటు స్టాండర్డ్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అనరు.
కొత్తలో ఎవరినైనా ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేస్తారని చేస్తారు, ఎవరినైనా చేస్తారు. ఎగతాళి చేస్తారని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏమో ఎవడో తెలుసు. ఎందుకంటే మనకు ముందు పడిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు అలాగా. వాళ్ళు ఎందుకు నిన్ను శంకిస్తున్నారు, అనుమానిస్తున్నారంటే అనుమానిస్తారు ఎవడైనా. ఎందుకంటే నువ్వు నిలబడతావో లేదో తెలీదు. నేను ఇప్పుడు దాకా చూశారు. చూసిన వాళ్ళు నువ్వు నిలబడతావో నిలబడవో అన్న డౌట్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు నోరు మూసుకుంటారో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నిలబడ్డావో స్టాండర్డ్గా 10 సంవత్సరాలు నిన్ను అలా చూశారనుకో, అప్పుడు అనుకుంటారు, లేదురా అతడు 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, కరెక్ట్గానే దేవుడి కోసం పనిచేస్తున్నాడు, అతడు నిలబడ్డాడు రా అంటారు. అప్పుడు దాకా చర్చికి రావద్దని నేను చెప్పట్లా. చర్చికి రా, వాక్యం విను, విశ్వాసగా ఉండు తప్ప నువ్వు స్టేజీలకి ప్రసంగాలు మాత్రం చేయకు. నేను పాస్టర్ని అయిపోయాను చెప్పి పబ్లిసిటీ చేసుకోకు. ఈ మధ్యకాలంలో దరిద్రం ఏంటి తెలుసా? ఎవరన్నా కూసంత మారారనుకోండి, వెంటనే ఫోన్ పెట్టుకుంటున్నాడు ముందు, వీడు ప్రసంగం చేస్తున్నాడు, వీడు ప్రసంగం చేసి యూట్యూబ్లో పెద్ద స్పీకర్ అయిపోవాలి వీడు అర్జెంటుగా. ఇలాంటి తెంగర పనులు చేయకండి. ముందు ఏం చేయండి? నిలబడండి. అందుకే అతడు దాచిపెట్టాడంటే ఎప్పుడు దాకా దాచిపెట్టాడు? ఆ పొలము కొనేంత వరకు, అంటే నిత్య జీవం పొందేంత వరకు ఏం చేయి? దాచిపెట్టు. ముందు నీకు అర్థం అవ్వాలి, నేను నిలబడ్డాను, నేను స్టాండర్డ్గా నిలబడ్డాను, నేను ఇంకా పడిపోను, దేవుని కోసం నా సర్వస్వాన్ని అర్పిస్తాను, నా ప్రాణం పోయేంత వరకు నేను యథార్థంగా ఉంటాను అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అంత స్టాండర్డ్ వచ్చిన తర్వాత అప్పుడు నిలబడి అప్పుడు చెప్పు పరలోకం గురించి. రా, మారండి. అలా దాచిపెట్టకుండా, నీకే ఏమీ తెలియకుండా, నువ్వే పరలోకం పొందకుండా, నీకే నిత్యజీవం గురించి సరైన అవగాహన లేకుండా నువ్వు బోధ చేయడం ప్రారంభిస్తే నీ బోధ వల్ల 10 మంది నాశనం అవుతారు తప్ప బాగుపడరు. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు చాలామంది బోధకులు, బైబిల్ పట్టుకుని బోధ చేస్తున్న బోధకులు, వాళ్ళకి పరలోకం పొందక ముందే బోధ చేయడం ప్రారంభించారు. వాళ్ళ వాక్యం తెలియదు వాళ్ళకి. ప్రసంగాలు చూసారు వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళ వాక్యం చెప్పడం రాదు వాళ్ళకి, కానీ ఏం చేస్తారు? ప్రసంగాలు చేస్తారు. నీకే వాక్యం గురించి సరిగ్గా తెలియకపోతే నువ్వేం మారుస్తావు జనాన్ని? నీకే బైబిల్ గురించి తెలియకపోతే. అందుకే పాస్టర్లు అయిపోయారు తొందరగా. దేనికోసం అయిపోయారు నువ్వు పాస్టర్? డబ్బుల కోసం, బతకడం కోసం. దేనికోసం అయిపోయావు? ముందు పరలోకం పొందేంత వరకు నిలబడాల, స్టాండర్డ్గా నిలబడు. అప్పుడు చెప్తే ముందు పొలములో పరలోకం చూడు, తర్వాత ఏం చేయి? పొలాన్ని కొను, కనిపెట్టు, దాన్ని కొను. ఈరోజు పొలాన్ని కొండో, పొలం కోసం కష్టపడు. సంఘంలో దమ్ముడి పనిచేయడండి వీడు. సంఘం కోసం దమ్ముడి పనిచేయడు. రేపు నుంచి నేను పాస్టర్ అంటాడు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఒకడు పాస్టర్ అవ్వాలంటే సంఘంలో నిలకడగా పనిచేయాలి, పరిచర్య చేయాలి. ఒకప్పుడు పాస్టర్ ఎలా అయ్యారు తెలుసా? పాస్టర్ గారు కోడ తిరిగి వాక్యం నేర్చుకుని, పరిచర్య నేర్చుకుని పాస్టర్ గారు ఆశీర్వదిస్తే అప్పుడు అయ్యేవాడు. మరి ఈరోజు ఎవడక వాడే పాస్టర్. ఎందుకంటే పరలోకాన్ని కొనకముందే, పొలాన్ని కొనకముందే దాని గురించి పబ్లిసిటీ చేసేస్తున్నారు. ఈ పొలం నాదే అని. కొన్న తర్వాత చెప్పు పొలం నాదే, నా పొలములో ధనం ఉందని చెప్పు, కొనకముందు చెప్పు. అందుకే ఫస్ట్ ఏం చేశాడట? అతడు దాన్ని కనుగొని నెక్స్ట్ దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలము. మీరు గమనించండి, ఒక ఆయన మారాడు, తనకు కలిగినవన్నీ దేవుని కోసం ఖర్చు పెట్టేశాడు. ప్రతిసారి తెల్లారు లేస్తే చర్చిలోనే ఉంటున్నాడు, దేవుని పని అంటే ముందు ఉంటున్నాడు. అలా మీరు చూశారు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆవిడ ఏమనుకుంటారు చెప్పండి? అతను నిజంగా విశ్వాసరా, అతను నిజంగా ఆ సర్టిఫికేట్ మీరు ఇస్తారు ఎవరా? మారిన తెల్లారి వచ్చి ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తే నవ్వుతారు. 10 సంవత్సరాలు సంఘాన్ని విడిచిపెట్టకుండా పరిచర్య చేసి ప్రతి పనిలో నుండి కష్టపడిన తర్వాత లేచి ప్రసంగం చేస్తున్నాడు. ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు తెలుసా? అతడిని 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి సంఘములో నిలకడగా పరిచర్య చేస్తున్నాడు. అపోస్తులే 3.5 సంవత్సరాల పాటు ఏం చేశారు చెప్పండి? ప్రభువు కూడా తిరిగి పరిచర్య చేశారు. ఏం చేశారు? రొట్టెలు పంచమంటే పంచారు, రొట్టెలు ఎత్తమంటే ఎత్తారు. అవునా కాదా? ఎత్తారు. అలా పరిచర్య చేసిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత అప్పుడు అయ్యారు సేవకులు. కానీ మనం అలా కాదు, 3 రోజులు అవ్వదు. 3 రోజుల తర్వాత పాస్టర్ గారు నాకు ప్రసంగం అవ్వట్లేదు అంటాడు. పాస్టర్ గారు నీకు ప్రసంగం ఇవ్వాలా? నువ్వు ఏం ఉద్ధరించావు అంటారు నీకు ప్రసంగం ఇవ్వాలి. ముందు పరిచర్య చేయి, పొలం కొను. ఏం చేయాలి? ఫస్ట్ పొలం కొను, ఫస్ట్ పొలాన్ని కొను, తర్వాత పబ్లిసిటీ చేయగలరు. ముందు అప్పటి వరకు నీ మార్పుని,
నీ యొక్క మారు మనసుని దాచిపెట్టాడు. ఇతడు భక్తుడని అందరికి తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇలాగా తెలియాలి. ఇది ఆ వచనంలో ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి బోధ. ఎన్ని వచనాలైనవి? ఒక్కటే. ఆ ఒక్కటికి నాకు నీరసం వచ్చింది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఈ ఒక్క వచనం ధ్యానించడానికి ఎంత టైం పట్టింది చూసారా? ఇది పరిస్థితి. బోధ ఎంత కష్టమైనది. మీకు అర్థమైందా? బోధ అంటే ఈజీ కాదు. గుర్తుపెట్టుకోండి, చాలా కష్టపడాలి. మరలా ఒకసారి రిపీట్ చేసుకోండి. పరలోక రాజ్యం ఎలాంటిది? దాచబడిన ధనమున. అది దొరికితే మీ లైఫ్ సెట్ అంతే. నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి? కనిపెట్టాలి. ఆ పొలం ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ పరలోక రాజ్యం ఎక్కడ దాచబడింది? పొలములో. ఆ పొలం ఎక్కడుందో కనిపెట్టాలి. కనిపెట్టిన తర్వాత ఏం చేయాలి? దాన్ని దాచిపెట్టాలి. దాచిపెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి? దాన్ని కొనాలి. నీ కష్టము, నీ తెలివితేటలు, నీ భక్తి, నీ శ్రద్ధలతో దాన్ని కొనాలి. కొని దాన్ని సంపాదించుకున్న తర్వాత అందరికి తర్వాత వెళ్ళి చెప్పాలి. ఓకేనా? చేద్దామా? ఏం చేద్దాం? ఫస్ట్ మీ చర్చిలో పరలోకం ఉందా? రెండవది దాన్ని మీరు కనిపెట్టారా? కనిపెట్టలేదు. మూడవది దాన్ని మీరు కొన్నారా? కొనలేదు. దానికోసం మీరు కష్టపడ్డారా? కష్టపడలేదు. ఇవన్నీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకోండి. ఒకవేళ ఎప్పటికీ మీరు కొనుంటే మీరు ధన్యులు. పరలోక రాజ్యం మీదే. కొందాం, పరలోక రాజ్యంలో ఉందాం. ప్రభు చిత్తం అయితే మరలా కురిచేడులో కలుద్దాం. ప్రభు వచ్చేస్తే పరలోకంలో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.